ఎంసెట్ నిర్వహణపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరో వివాదం నెలకొంది. మే 8న జరగనున్న ఏపీ ఎంసెట్కు హైదరాబాద్లో ఏపీ సర్కార్ సెంటర్లు కేటాయించింది. అయితే ఏపీ ఎంసెట్తో తమకు సంబంధం లేదని, పరీక్ష ఏర్పాట్లకు భద్రత కల్పించలేమని తెలంగాణ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఎంసెట్కు సంబంధించి ఏర్పాట్లతో పాటు భద్రత కల్పించాలని కోరారు. ఏదైతే ఎంసెట్ కండక్ట్ చేస్తూ ఉన్నామో ఆ ఎంసెట్ సంబంధించి హైదరాబాద్లో కూడా కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక 3 రీజనల్ సెంటర్స్ కోఆర్డినేటర్స్ కూడా ఏర్పాటు చేశాం. మొన్న రీజనల్ కోఆర్డినేటర్స్ మీటింగు ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్లో ఏదైతే సెంటర్స్ ఉన్నారో ఆ సెంటర్స్లో దాదాపు 22,000 మంది పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఎంసెట్ ఎగ్జాము ఆ 22 సెంటర్స్లో కూడా అరేంజ్మెంట్స్ గురించి ఎస్కాట్ కానీ లేకపోతే మిగతా సెక్యూరిటీ కానీ మిగతా వాటికి సంబంధించి ఎవరు ఏర్పాటు చేయాలి ఏంటి దాని మీద ఆ కోఆర్డినేటర్స్ మీటింగ్లో కూడా కొంత డిస్కషన్ అయింది. దాని మీద ఇప్పటికే డీజీపీ గారితో మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాం. మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కూడా తెలంగాణ డీజీపీ గారితో మాట్లాడారు. వాళ్ళందరూ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకైనా గవర్నర్ గారు 2 స్టేట్స్కి హెడ్ కాబట్టి ఆయన దృష్టికి కూడా ఈ ఎంసెట్ సంబంధించిన ఏర్పాట్లు, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన సపోర్టు, మేము చేస్తున్న ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు కూడా డెఫినెట్గా నేను ఇద్దరు డీజీపీలతో మాట్లాడతాను, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేపిద్దాం, ఎంసెట్ అనేది స్మూత్గా రన్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.